భారత్ పాక్ సరిహద్దులు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. ఎల్ఓసి ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొట్టింది భారత ఆర్మీ. టెర్రరిస్టుల ఆట కట్టించేందుకు భారత ఆర్మీ వేట కొనసాగిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమయ్యాయి భద్రతా సంస్థలు. మరోవైపు ముష్కర వేట ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే మరోవైపు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన అధికారులు లేటెస్ట్ గా మరో ఉగ్రవాది ఇంటిని కూడా కూల్చేశారు. పహల్గావ్ దాడి తాజా పరిస్థితులపై ఢిల్లీలోని రాజ్నాథ్ సింగ్ ఇంట్లో భేటీ అయ్యారు సిడిఎస్ అనిల్ చౌహాన్. త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించారు. పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ను విడిపించడంతో పాటు రక్షణ అంశాలపై రాజ్నాథ్ సిడిఎస్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పహల్గావ్ ఉగ్రదాడి ప్రతి పౌరుణ్ణి బాధించిందని మన్ కీ బాత్ లో చెప్పారు ప్రధాని మోదీ. ఉగ్రదాడి ఘటనతో దేశ పౌరుల రక్తం మరుగుతోందన్నారు. ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ప్రధాని మోదీ. కాశ్మీర్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారన్నారు మోదీ. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, కుట్రదారులను ఏరివేస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రదాడిని పలు దేశ అధినేతలు సైతం ఖండించారన్నారు. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. పాక్ దేశస్తులు ఇవాళ సాయంత్రం లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో 2 రోజుల సమయం ఇచ్చారు. వారు ఈ నెల 29లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న అటారీ బోర్డర్ను కూడా కేంద్ర ప్రభుత్వం మూసేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 5023 మంది పాకిస్తానీలు ఉన్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. వారిలో 107 మంది ఆచూకీ లేకుండా పోయారని మహారాష్ట్ర హోంమంత్రి యోగేష్ కదం చెప్తున్నారు. పత్తా లేకుండా పోయిన పాకిస్తానీ పౌరుల కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి టీవీ9 ప్రతినిధి గోపీకృష్ణ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపీకృష్ణ, పహల్గావ్ దాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో తాజా పరిస్థితి ఏంటి? అలాగే రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ చర్చలు ఏ విధంగా సాగాయి? మహారాష్ట్రలో మిస్ అయిన పాకిస్తానీల వేట ఎంతవరకు కొనసాగుతోంది? ఎస్, భారత్ పాక్ సరిహద్దులు, కశ్మీర్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. 2 దేశాలు కూడా తమ సైనిక బలగాల్ని మోహరిస్తున్న పరిస్థితి. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత, అలాగే పాక్ జాతీయుల్ని తిరిగి వెనక్కి పంపించడం, వీసాలు రద్దు చేయడం, అలాగే డిప్లొమాటిక్ వేలో అంతర్జాతీయ స్థాయిలో పాక్ యొక్క తీరుని ఉగ్రవాదానికి ఏ విధంగా సహకరిస్తున్నారన్న విషయాల్ని అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాధ్యక్షులతో ప్రధాని మోడీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం భారత సైనిక పోస్టులని టార్గెట్గా చేసుకుని 3 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతున్న పరిస్థితి. ఈ కాల్పుల్ని భారత సైన్యం సైతం సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే సిడిఎస్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రధానంగా సరిహద్దుల్లో ఉన్న భద్రతా పరిస్థితులు, అలాగే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక పోస్టులపైన కాల్పులు జరపడం, అలాగే త్రివిధ దళాలకి సమన్వయకర్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు. సో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు అన్న విషయాన్ని ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చెప్పడంతో పాటుగా ఇటు 3 రోజుల క్రితం ఇటు పంజాబ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ని పాక్ రేంజర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. అతను ఇంకా వాళ్ళ చెరలోనే ఉన్నారు. సో ఆయన్ని విడిపించే అంశంపైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఈ రోజుతో ఈ సాయంత్రంతో అటారీ వాఘా బార్డర్ నుంచి పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే వీసాలు రద్దయ్యాయో వాళ్ళంతా కూడా తిరిగి వెళ్ళడానికి ఆఖరి రోజు ఈరోజు. సో డెడ్ లైన్ సమీపిస్తుండడంతో చాలామంది బార్డర్స్ వద్దకు చేరుకున్నారు. కానీ ఇప్పటి వరకు భారతదేశంలో సుమారు 10,000 మంది వరకు కూడా పాకిస్తానీయులు ఉంటారని చెప్పి అంచనా. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 272 మాత్రమే వాఘా అటారీ బార్డర్ ద్వారా ఇటు పాకిస్తాన్ జాతీయులు వారి దేశానికి తిరిగి వెళ్లారు. పాకిస్తాన్ నుంచి భారతీయులు ముఖ్యంగా 670 మందికి పైగా ఇటు భారతదేశానికి స్వదేశానికి తిరిగి వచ్చారు. కానీ ఒక్క ముంబైలోనే ముఖ్యంగా మహారాష్ట్రలో 5,000 మందికి పైగా ఇటు పాకిస్తాన్ జాతీయులు ఉన్నట్లు అక్కడ ప్రభుత్వం తెలిపినా ఇంకా మొత్తం ఎంటైర్ కంట్రీ నుంచి ఇప్పటి వరకు ఇటు వాఘా అటారీ బోర్డర్ నుంచి వెళ్ళిన వారు మాత్రం 272 మందే ఉండడంతో మిగతా వారంతా ఎటు వెళ్ళారు. ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్ ద్వారా ఇటు ఎయిర్ స్పేస్ మూసివేశారు కాబట్టి ఎటువంటి ఫ్లైట్స్ లేవు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ మార్గంగా ఏవైనా ఇటు పాకిస్తాన్ జాతీయులు పాకిస్తాన్కి చేరుకున్నారా, ఇవన్నీ కూడా లెక్కలు ఎంతమంది ఎంత మేరకు పాకిస్తాన్కి తిరిగి వెళ్ళారు అన్న అంశానికి సంబంధించి అధికారిక లెక్కలు మే 1 కల్లా కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే రాష్ట్రాలను పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా ఉంటే వారిని వారి స్వదేశాలకు వెళ్లాలని చెప్పి సూచించాలని చెప్పి రాష్ట్రాలను అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఢిల్లీలో పాక్ జాతీయులు ఎవరైనా అక్రమంగా నివాసం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి
ప్రజలకు ఆశీష్ సూద్ ఢిల్లీ హోంమంత్రి సూచించడం జరిగింది. సో పాక్ జాతీయుల్ని వెనక్కి పంపించడం, సైనికపరమైన చర్యల్ని ముమ్మరం చేయడం, త్రివిధ దళాలు కూడా ఆర్మీ అలాగే నావల్ ఫోర్సెస్ కూడా ఎయిర్ ఫోర్స్ వాయు విన్యాసాలు అలాగే నావికాదళం మిసైల్ అటాక్స్ని టెస్ట్ చేయడం, అలాగే ఇటు భారత ఆర్మీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా సరిహద్దుల్లో పర్యటించి భద్రతను పర్యవేక్షించడం, దళాలను సన్నద్ధం చేయడం. సో ఎటువంటి ఏ రీతిలో అయినా సరే పాక్ని అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు పాక్ జాతీయులను వెనక్కి పంపించడంతో పాటుగా సైనికపరమైన చర్యలకు కూడా ప్రస్తుతం భారత్ సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది.